నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ కోటాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీ వచ్చామన్న సీఎం. కులగణన ప్రక్రియను ఎంపీలకు వివరిస్తామని వెల్లడి. రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందన్న సీఎం. ముస్లిం కోటా సాకు చూపి అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం సంబరాలు. మునిగిపోతున్న ఆర్టీసీని గట్టెక్కించామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి. ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభించిన ఈసీ. తెరపైకి నితీష్, శశి థరూర్ సహా పలువురి పేర్లు. అల్-ఖైదాతో సంబంధం ఉన్న 4 ఉగ్రవాదులు అరెస్ట్. ముష్కరులను అదుపులోకి తీసుకున్న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకుంటే తెలంగాణలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. బీసీలకు కోటా పెంచాలంటే కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ముస్లింలను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లను మోకాలడ్డొద్దని బీజేపీకి హితవు పలికారు. బీజేపీ వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ కూడా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే, కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే, నూతనంగా నియామకం ద్వారా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన రామచంద్రరావు గారు మీరు ఎలా చేస్తారు, మీరు హామీ ఇచ్చుకుంటే మీరే చేసుకోండి, లేకపోతే ముస్లింలను రిజర్వేషన్ల నుంచి తొలగించండి అని చెప్పి వితండవాదం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే. ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లు ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు. కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళు వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాలతో 6,000 కోట్లు ఆర్టీసీ ఆర్జించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు జరుగుతున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గత పాలకులు 10 ఏళ్లు ఆర్టీసీని విధ్వంసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆర్టీసీ లాభాల్లో వచ్చి మునిగిపోతున్న పడవడానికి ఆర్థికంగా బలంగా తయారవుతున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి సంబంధించి
ఇది కేవలం మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళల కోసం తీసుకున్నట్టు పథకం ద్వారానే ఈ ఆర్టీసీ స్థాయికి ఎదిగింది. కొత్తగా అనేక కొత్త బస్సులు కొనుగోలు చేసే స్థాయి కూడా ఈరోజు ఎదిగింది. ఈరోజు 200 కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డ్రైవర్లకు, కండక్టర్లకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, పాఠశాలకు పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు చేయెత్తుతేనే వారి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి. ప్రజల అభిప్రాయంతో, ప్రజల ఆకాంక్షలతోటి, ఆశీర్వచనతోటి ఏర్పడ్డ ప్రజా పాలన ఈరోజు నష్టాల నుంచి దాటి లాభాలలోకి వస్తా ఉన్నది. ఇది 10 సంవత్సరాలు బస్సులు కొనలే, ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగాలి, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలు ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇలా ఆర్టీసీ గతంలో ప్రైవేట్ చేస్తామని చెప్పి, ఆర్టీసీ పూర్తిగా ఎత్తేస్తున్నామని చెప్పి జరిగిన సందర్భంలో దాదాపు 40 మంది ఆత్మహత్య చేసిన రోజుల నుంచి ఇలా లాభసాటిగా ఆర్టీసీ నడిచడంలో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మా ప్రభుత్వం కానీ ఇవ్వాలని మేమందరం కూడా ఆర్టీసీ బలోపేతంగా చేస్తూ ఈ ప్రజా ప్రభుత్వంలో కార్యక్రమాలు చేయబోతున్నాము. అన్ని పార్టీలో ఉన్నట్లుగానే బీజేపీలోనూ అంతర్గత వివాదాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ వివాదంపై స్పందించిన ఆయన ఈ అంశం ఇంకా ఎక్కువ దూరం వెళ్లకుండా అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దృష్టి పెట్టాలని కోరారు. రాజాసింగ్ సిద్ధాంతపరమైన నాయకుడని, ఆయన ఎక్కడ ఉన్నా గౌరవిస్తామని అరవింద్ అన్నారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజీనామా చేశారు గాని పార్టీ రాజాసింగ్ ను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఏమైతుంది? కొండా మురళి గారు ఏం చేస్తున్నారు? కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు? కవిత గారు ఏం చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఒక పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకు ముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా, దూరం పోనీయొద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు చూసుకోవాలా. దిస్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. అనూహ్యంగా జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుతో పాటు రిటర్నింగ్ అధికారి నియామకం తర్వాత ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు వీకే సక్సేనా, మనోజ్ సిన్హా తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఉభయ సభల సభ్యులతో పాటు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండగా ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. ఉభయ సభలకు చెందిన ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ముందస్తు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. నెల రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు పేర్కొన్నాయి. ఎవరూ ఊహించని విధంగా సోమవారం రాత్రి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయటం రాజకీయంగా సంచలనం రేపింది. ఆరోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు రాష్ట్రపతికి పంపిన రాజీనామా లేఖలో ధన్కడ్ పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని బషీర్హాట్ సీటు ఖాళీగా ఉంది. రాజ్యసభలో ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం ఉండగా లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది సభ్యుల బలముంది. జగదీప్ ధన్కడ్ 2 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసినప్పటికీ
కొత్తగా ఎన్నికయ్యే ఉపరాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ధన్కడ్ తప్పుకోవడంతో కొత్త ఉపరాష్ట్రపతి రేసులో బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న నితీష్ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే వాదన ఎన్డీఏలో వినిపిస్తోంది. త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో జేడీయూ ఎన్డీఏతో కలిసి బరిలో దిగనుంది. ఈ క్రమంలో నితీష్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారనే ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే జరిగితే బీహార్ సీఎం పదవి బీజేపీ చేపట్టనుండగా జేడీయూకు ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి రేసులో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు వెళ్లిన ఎంపీల బృందాల్లో ఒకదానికి నేతృత్వం వహించిన థరూర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరే కాకుండా ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 3 ఏళ్లుగా అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కేంద్రం దృష్టిని ఆకర్షించిన ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీకాలం ఆగస్టు 6న ముగియనుంది. ఆర్టికల్ 370 రద్దయిన ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తనదైన ముద్రతో పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికయ్యారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ అదే ఫార్ములాను అమలు చేసే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్, మాల్దీవుల దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ 2 దేశాలతో ఉన్న సత్సంబంధాలు మెరుగుపడతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2 రోజులు బ్రిటన్లో పర్యటించనున్న ప్రధాని ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సంబంధాల పరిధి పెరగనుందని పేర్కొన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో జరగనున్న సమావేశంలో 2 దేశాల ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ IIIతో భేటీ అవుతారు. ఆ తర్వాత అధ్యక్షుడు మైజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. ఆ దేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న 4గురిని గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం ATS అరెస్ట్ చేసింది. నిందితులు అల్ ఖైదా భారత శాఖతో సంబంధాలు కలిగి ఉన్నారని ATS ప్రకటన విడుదల చేసింది. సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా అహ్మదాబాద్ లో ఈ టెర్రర్ మాడ్యూల్ ను ఛేదించామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. 2023లో కూడా గుజరాత్ ATS అల్ ఖైదా భారత శాఖతో సంబంధాలు కలిగి ఉన్న 4 బంగ్లాదేశీయులను అహ్మదాబాద్ లో అరెస్ట్ చేసింది. మరోసారి అదే నగరంలో అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్న 4 పట్టుబడడం సంచలనంగా మారింది. జమ్మూ కశ్మీర్ రాజౌరిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న ఓ బాలుడిని భద్రతా దళాలు రక్షించాయి. స్థానికంగా భారీ వర్షాల వల్ల నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న ఆర్మీ, SDRF, పోలీసులు, స్థానికంగా ఉన్న డైవర్లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఓ ఆర్మీ హెలికాప్టర్ సాయంతో బాలుడిని సురక్షితంగా నది నుంచి బయటకు తీశారు. రాబోయే 3 రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో GHMC, హైడ్రా, పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని శాఖలతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు మనతో పాటు. సరే, ఈ వర్షాల మీద మీరు ఇప్పటివరకే రివ్యూ చేశారు, ఏ శాఖలతో రివ్యూ చేశారు, ఎట్లా ఉంది? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, కలెక్టర్, రెవెన్యూ,
సిపి అండ్ మున్సిపల్ కమిషనర్లు అందరితోటి సమన్వయం చేసుకుంటా ఉన్నాం. అతి భారీ వర్షాల సూచిక ఇచ్చిన తర్వాత అధికారులందరూ ఫీల్డ్ మీద ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైనా ఎక్కడైనా రిస్క్ అనిపిస్తే వెంటనే అధికారులకు కంట్రోల్ రూమ్కి అప్రోచ్ కండి. డెఫినెట్లీ గవర్నమెంట్ రెడీ టు రెస్క్యూ. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి వరదలు వచ్చే సందర్భంలో కొంచెం ప్రజల సహకారం కూడా అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రకృతి క్లౌడ్ బస్ట్ అవుతా ఉంది. ఒక్కొక్కసారి ఒక 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద వర్షం, 2 కిలోమీటర్ల అవతల వర్షం ఉంటలేదు. ఇటువంటి దాంట్లో కొంత అంటే ఒక 10 గంటలు పడాల్సిన వర్షం 1 గంటలో పడుతూ ఉంది. వాటన్నిటిని ఓవర్కమ్ కావాలంటే కొంత ప్రజల సహకారం కావాలి. ప్రజలు సహకరించండి. ప్రభుత్వం ఎనీ టైం 24/7 ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అలర్ట్. ముఖ్యంగా వాటర్ లాగింగ్ ప్రదేశాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రాజ్భవన్ దగ్గర లేకపోతే ఈనాడు ఆఫీస్ ఇటువంటి అన్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది 141 ఉన్నాయి. వాటిని వరుస వారీగా వాటన్నిటి రివ్యూ చేస్తూ ఉన్నాం. ఈ వర్షాల కారణంగా హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, లేదంటే ఈ రోడ్లు భవనాల శాఖ వాళ్ళతో ఎట్లాంటి సమన్వయం చేస్తారు? అందరూ కూడా కోఆర్డినేషన్లు ఉన్నారు. వైర్లెస్ సెట్లు ఉన్నాయి, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ను వాడుకుంటా ఉన్నాం. ఎక్కడ సమస్య వస్తే అందరూ కలిసి యాక్షన్ టీమ్గా పోతా ఉన్నారు. రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ. కోఆర్డినేషన్ ఇస్ వెరీ గుడ్ అమాంగ్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్. దే ఆర్ ఆల్ ఇన్ అలర్ట్ పొజిషన్లో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా సిబ్బంది ఎక్కడికక్కడ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సడన్గా చెట్టు పడ్డది సమాచారం తెలవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఏమైనా ఉంటే వెంటనే దగ్గరున్న అధికారులు చెప్పారు. 30 డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 30 ఆఫీసర్లు ఉన్నాయి. లేకపోతే 6 జెర్సీలు ఉన్నారు, 7 డీసీపీలు ఉన్నారు, 15-20 మంది ఏసీపీలు. రకరకాలు వాడుకోవడానికి వాళ్ళు ఎవరికి చెప్పకుండా ప్రమాదం జరిగిందని కూర్చుంటే సరిపోదు. ప్రజల సహకారం కావాలని కోరుతా ఉన్నా. ప్రమాదం అనేది చెప్పి రాదు. వచ్చినప్పుడు దాన్ని అరికట్టడానికి, నివారించడానికి చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని, ముఖ్యంగా హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో, పోలీసు, రెవెన్యూ అన్ని అధికారుల సమన్వయంతో ముందుకెళ్తున్నామని, ఎక్కడ కూడా వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. చాలా మంది రైతులు గొడుగులు, పాలిథిన్ కవర్లు కప్పుకొని ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. మొక్కజొన్న, పత్తి పంటలకు సరియైన సమయానికి యూరియా వేయకపోతే పంటలు దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదని, గత నెల రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. ఏజెన్సీ రైతులను దృష్టిలో పెట్టుకుని సాగుకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. సాధారణంగా ఏ పాఠశాలలో అయినా అటెండర్ లేకుండా సమయానికి గంట మోగదు. కానీ ఈ పాఠశాలలో సమయానికి అటెండర్ లేకుండానే గంట మోగుతుంది. అంతేకాదు, విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా డిజిటల్ పాఠాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. ఈ సౌకర్యాలన్నీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఓసారి చూద్దాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్కి ధీటుగా పాఠాలందుతున్నాయి. సర్కారు బడైన 241 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్, ప్రతి తరగతి గదికి డెస్కులు, ఫ్యాన్లు ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు మైదానంతో పాటు అన్ని వసతులు ఉండటంతో ప్రైవేట్కు వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే చదువుతున్నారు. దీనికి తోడు విద్యార్థుల ప్రతిభను చాటేలా సైన్స్ ఫేర్కు ఉపయోగపడే వివిధ పరికరాలను తయారు చేస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులే గంట కొట్టాల్సి వచ్చేది. ఆ సమస్యను అధిగమించేందుకు పాఠశాల యాజమాన్యం ఆటోమేటిక్ గంటను ఏర్పాటు చేశారు. అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా నిరంతరం డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ఇలా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మంచి బోధన సాగటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన మేడిపల్లి మండలంలోనే అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాలగా గుర్తింపు పొందింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు టెక్నాలజీని ఉపయోగించి ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా విద్యా బోధన చేస్తారు. ఫుడ్ ఫెస్టివల్ కానీ, సైన్స్ ఫేర్ కానీ, అదేవిధంగా విద్యార్థులు జిల్లా స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించడం జరుగుతున్నది. మా పాఠశాలలో టెక్నాలజీని వినియోగిస్తూ పాఠాలు బోధించడం జరుగుతున్నది. ఎలక్ట్రిసిటీ బెల్లు ఉపయోగించి గంట ఆటోమేటిక్గా మోగడం జరుగుతుంది. అదేవిధంగా ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా కూడా
విద్యను అందిస్తున్నాం. సోలార్ పలకల ద్వారా విద్యుత్తును ఉపయోగించి మా పాఠశాలలో వినియోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల విద్యుత్తు వినియోగించబడి మాకు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. పిల్లలకు చదువులనే కాకుండా మన జిల్లా స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మొదటి స్థానం వచ్చింది. వాళ్లకు విహారయాత్ర తీసుకుపోయి వాళ్లకు విద్యా బుద్ధులతో పాటు వాళ్లకు విజ్ఞానాభివృద్ధిని కూడా దోహదపడుతున్నాము. మా సార్లు మంచిగా చెప్తారు, మా స్కూల్ని డెవలప్ చేస్తారు. ఐఏపీ ప్యానెల్ల ద్వారా మంచిగా క్లాసులు వినబెడతారు. అంతా సౌకర్యంగా చేసిళ్ళు. సో చాలా బాగుంది. సార్స్ అన్ని ఫెసిలిటీస్ చేస్తుళ్ళు. గవర్నమెంట్ కూడా ఫెసిలిటీ ఇవ్వకపోతే సార్స్ అందరిని అడిగి పెద్ద పెద్ద వాళ్ళని సార్స్ అడిగి సార్స్ అన్ని స్కూల్స్ కి ఫెసిలిటీస్ చేస్తుళ్ళు. చాలా బాగా క్లాసెస్ చెప్తుళ్ళు. ఐఏపీ ప్యానెల్స్ చెప్తుళ్ళు. సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బాగా చెప్తుళ్ళు సార్స్. మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మర్రిలో ఉన్న సైన్స్ మ్యూజియం నిర్లక్ష్యానికి గురవుతుంది. సైన్స్లోని భిన్న ప్రయోగాలను ఒకే చోట వీక్షించేలా ఏర్పాటు చేసిన అద్భుతాల వేదిక ఆదరణ లేక వెలవెలబోతోంది. 2009లో దాదాపు 20 లక్షలకు పైగా నిధులు వెచ్చించి ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వస్తువులను మార్పు చేయలేదు. దానికి తోడు వాటిని వివరించేందుకు ఎవరూ లేకపోవడంతో వాచ్మెన్ మెంటార్గా మారిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది గైర్హాజరవడంతో కొన్ని రోజులుగా సైన్స్ మ్యూజియం మూతపడింది. ఇక్కడ వరకు వాచ్మెన్ కానీ అన్ని చూసుకుంటా పార్కు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి నేను చూపించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు వస్తుంటారు, మనకు సండే రోజు పబ్లిక్ కూడా వస్తారు. మనకు హాలిడే ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు చాలా వస్తుంది. మాకు వేతనం తక్కువగా ఉంది సార్, జీతము అది కూడా 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. మాకేమంటే ఆటో కిరాయిలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. దీన్ని పిల్లలకు ఈ కాలంలో పిల్లలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఒక సైన్స్ ప్రయోగశాలలో మన బిర్లా సైన్స్ మ్యూజియం ఎలా ఉందో, వరంగల్లో సైన్స్ మ్యూజియం ఏ రకంగా ఉందో ఆ మోడల్లో దీన్ని కూడా తయారు చేయాలన్న ఉద్దేశంలో గౌరవ కలెక్టర్ మేడం గారు, డిఓ గారు ఉన్నారు. సో ఇది త్వరలో జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ప్రజెంట్ పాఠశాలలో ల్యాబ్ చేయించడం అంటే కొంచెం కష్టం, అక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు. కాబట్టి వారానికో నెలకో పిల్లలు ఒకసారి ఇక్కడ మ్యూజియంతో పాటు పిల్లల మరి చూడడానికి వచ్చినప్పుడు వారు సైన్స్ నేర్చుకోవాలన్న గొప్ప సదుద్దేశంతో దీనికి ఆలోచన చేసి అప్పట్లో దాతల సహకారంతో అదేవిధంగా సమగ్ర శిక్షణ నిధులతో అప్పుడు కలెక్టర్ గారి సహకారంతో ఇక్కడ చాలా వస్తువులు సైన్స్ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 60 రకాల ప్రయోగాలు అప్పట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయ ఆస్తులను సివిల్ కోర్టు న్యాయమూర్తి యువరాజా ఉత్తర్వులతో కోర్టు సిబ్బంది జప్తు చేశారు. వాంకిడి మండలం బంబారా పరిధిలోని పెవుట గ్రామ శివారులో 2012లో చెరువు నిర్మాణం చేపట్టి కాల్వలను నిర్మించారు. చెరువు నిర్మాణంలో 13 మంది రైతులకు సంబంధించిన 70 ఎకరాల భూమిని సేకరించారు. అప్పటి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు ఎకరానికి 80,000 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. దీంతో రైతులు ప్రభుత్వం తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించిందని 2013లో ఆసిఫాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనలు విన్న కోర్టు బాధిత రైతులకు 2,24,58,133 రూపాయలు చెల్లించాలని 2020లో తీర్పు ఇచ్చింది. రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం వహించడంతో ఆర్డీఓ కార్యాలయ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు సిబ్బంది కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ కార్యాలయంలోని సామాగ్రిని జప్తు చేశారు. మా నాన్న పేరు మీద 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పోయి 12-13 సంవత్సరాలు అయింది. ఇప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము ఇప్పటికి వెళ్తే కోర్టు తీర్పు ఇచ్చింది 15 మంది కాబట్టి అవి ఇటు మనకు భూమి లేదు, ఇటు డబ్బు లేదు, చెరువులో పోయింది. కాబట్టి మా బతుకులంతా రోడ్డు మీద వచ్చినాయి. ఎన్ని రోజులు చూసినా కానీ మనకు న్యాయం జరుగుతలేదు. అయితే మాకు ఇచ్చింది ఫస్ట్ మేము లేదన్నా కానీ బలంతంగా ఇచ్చింది మాకు 80,000 సార్. దానివల్ల మేము కోర్టుకు వచ్చినాం. కోర్టుకు వచ్చే వరకు కోర్టు తీర్పు ఈడికి తెచ్చింది సార్. పెవుట గ్రామంలో ఒక చెరువు వచ్చి గత 13 ఇయర్స్ బ్యాక్ చెరువు పడ్డది. 70 ఎకర్స్ ఏమో అందరి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు మేము 80,000 చొప్పున మేము తీసుకున్నాము. ఆ తర్వాత కోర్టులో మళ్ళీ మాకు రీవాల్యుయేషన్ కావాలని మేము ప్రయత్నిస్తే కోర్టు వాళ్ళు మాకు ఇప్పుడు 2,24,00,000 మంజూరు చేశారు.